ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. పాపం పెద్ద ఆయన వయసులో పెద్ద అని ఇప్పుడు వరకు నేను ఎప్పుడు పర్సనల్గా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా ఆయన గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ నాకు తెలిసి ఆయన కొడుకు కన్నా నేను చిన్నగా ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంటే నాకు అనిపించింది నేను కూడా ఛాలెంజ్ చేయాలని అనిపించింది. ఇప్పుడు వరకు ప్రతి ప్రెస్ మీట్లో ఒకటే మాట్లాడతారు పోచా బ్రహ్మానందరెడ్డి గారు. ఏమంటారంటే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అందాయి కాబట్టి మళ్ళీ మేమే గెలవబోతున్నాము, మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది అని మాట్లాడతారు. మరి సంక్షేమ పథకాల గురించి ఒక ఎంపీ మాట్లాడుతుంటే ఆయన ఎంపీటీసీనా మరి ఎంపీనా నాకైతే తెలియట్లేదు. ఎంపీ అన్నాక ఆయన మాట్లాడిన మాటలు తర్వాత నేను చాలా రీసెర్చ్ చేశాను ఆయన పైన. పాపము ఈడ నంద్యాల పార్లమెంట్లోనే ఆయన కనిపించట్లేదు, ఏమన్నా ఢిల్లీలో ఉన్నాడేమో ఎంపీ కదా అని అనుకుంటే ఆయన సెషన్స్కి కూడా పాపము 60% అంట ఆయన అటెండెన్స్ అంట. ఈరోజు నంబర్ ఆఫ్ డిబేట్స్ చూస్తే ఈ 5 సంవత్సరాల్లో 20 డిబేట్స్లో పాల్గొంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అవన్నీ పక్కన పెడితే 10 డిబేట్స్ పాల్గొన్నారు. ఈ 10 డిబేట్స్లో ఏమైనా ముఖ్యమైన విషయాలు ఏమన్నా మాట్లాడినారా అంటే ఒకటే ఒక మాట, నంద్యాల పార్లమెంటు నంద్యాల టౌన్లో ఉన్న పొల్యూషన్ గురించి మాట్లాడారు తప్ప ఇంకేం లేదు. అట్లాగే ఈరోజు నవరత్నాలు బాగా అందాయి అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాకముందు 700 హామీలు కురిపించారు. ఈ పైన 700 హామీల పైన ఈ 700 హామీలలో నవరత్నాలు అని చెప్పి 9 హామీలు తీసుకొచ్చారు. ఈ 9 హామీలు ఏమైనా బాగు చేశారా అంటే ఏమీ లేదు. ఈరోజు అమ్మ ఒడి అని చెప్పి ఆనాడు ఏమన్నారు, పిల్లలందరికీ మీకు 15,000 రూపాయలు ఇస్తాము అని అన్నారు. మరి ఈరోజు ఒకరికి ఇచ్చి ఆ 15,000లో కూడా 2,000 మెయింటెనెన్స్ అని చెప్పి ఆఖరికి చిన్న పిల్లలని కూడా మోసం చేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అట్లాగే విద్యా దీవెన అని చెప్పారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కనీసము 10% కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ చేయరు. ఈరోజు కరెక్ట్ టైంకి ఫీజు రీఎంబర్స్మెంట్ చెయ్యక చాలా మంది హాల్ టికెట్లు రాక లేదంటే టీసీలు దొరకక వీళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. తల్లిదండ్రుల పైన 3,125 కోట్ల రూపాయలు అదనపు భారం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా జరిగింది. అట్లాగే మద్యపాన నిషేధం అని చెప్పారు. ఏర్లై పారుతుంది మద్యం. ఈరోజు రాష్ట్రం నడుస్తుంది అంటే కేవలం వాళ్ళు లిక్కర్ పైన బతుకుతున్నారు. ఇల్లీగల్ మద్యాన్ని అలవాటు చేశారు. లివర్ కిడ్నీలు దొబ్బినాయి. గంజాయి ఎక్కడ పట్టుకున్నా అది మన రాష్ట్రానికి లింక్ అవుతుంది. మరి వీళ్ళ మాట్లాడేది నవరత్నాల గురించి. అట్లాగే ఈరోజు ఎన్నెన్నో ఇళ్ల పట్టాలు 25 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయినాయన్నా? ఎక్కడో గుట్టలల్లో, చెరువులల్లో, శ్మశానాలలో ఇల్లు ఇచ్చారు. దాదాపు 60% ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. మరి ఇలాంటి నవరత్నాలు ఎవరికైనా బెనిఫిట్ అయినాయా? మీరే చెప్పాలి. ఈనాడు పోచా బ్రహ్మానందరెడ్డి గారు అంటారు అసలు ఆమెకు ఏం తెలుసు, ఆమె ఏమన్నా సేవ చేసిందా అని అంటాడు. మీరు ఎక్కడో ఢిల్లీలోనో మరి ఏ కల్తీ సీడ్ బిజినెస్ చేసుకుంటా బిజీగా ఉన్నట్టున్నారు. మరి నంద్యాలలో మేము ఏం చేశామో మీకు తెలియనట్టుంది. గత 5-6 సంవత్సరాలుగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. జాబ్ క్యాలెండర్ కానీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా నేను ధర్నాలు చేశాను, కేసులు పెట్టించుకున్నాను. యూత్ వింగ్కి స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్న నంద్యాల పార్లమెంట్కి జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది. ఈరోజు నీకన్నా ఎక్కువ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయని నాకు బాగా తెలుసు నీకన్నా. మరి నువ్వే అభివృద్ధి చేసుంటే ఏం అభివృద్ధి చేసావు నంద్యాల పార్లమెంట్? నీకు ఇచ్చిన ఎంపీ ఫండ్స్లో ఎక్కడైనా ఏదన్నా చేసినావా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎక్కడో ఒక రోడ్డు వేసినావు. ఎందుకు వేసినావు నువ్వు రోడ్డు? కేవలం నీ హాస్పిటల్కి రోడ్డు వైడనింగ్ చేసుకున్నావు. బొగ్గులైన వాళ్ళు ఖాళీ చేపిస్తున్నారు. నువ్వు చేసిన ఏకైక పని ఆడ
మెడికల్ కాలేజ్ పక్కన వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది 40 ఎకరాల వక్ఫ్ బోర్డ్ ల్యాండ్, అది కూడా పవర్ ఇచ్చి కబ్జా చేపిస్తుంది. అయలూరు దగ్గర మీ సీడ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది 40 ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్. మరి ఇవన్నీ గమనిస్తున్నారా? అట్లాగే చాబోలు అక్కడ కూడా ఏం జరిగింది? అదే విధంగా ఎస్సీ ల్యాండ్ ఒకటి కుంట చెరువు ఏదో నిర్మిస్తానని చెప్పి అది కూడా కబ్జా చేసినావు. ఈరోజు ఇల్లీగల్ గా నువ్వు కల్తీ విత్తనాలు అమ్మినావు నువ్వు రైతులకు. ఇక్కడే ఉన్నారు రైతులందరూ వచ్చినారు. నిన్న నువ్వు పెట్టిన ఏదైతే ఉందో ప్రెస్ మీట్ అది చూసి ఈరోజు రైతులు క్యూ కట్టినారు. అమ్మ మేము కూడా మోసపోయినామమ్మా అని. ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను మాట్లాడింది కాదు, ఈరోజు ఏపీ రైతు సంఘం వాళ్ళు మాట్లాడింది. అది అట్లాగే ఆయన గుర్తు లేనట్టుంది పాపము. ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా గురి తాడు బిగించుకొని ధర్నా చేసినారు. నువ్వు అమ్మిన కల్తీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మా జీవితాలు నాశనం చేసింది, మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి పేపర్లలో వచ్చింది. ఇదేం నా సొంత రాతలు కాదు ఇవన్నీ. ఈరోజు అంటాడు బైరెడ్డి వంశం అంట, బైరెడ్డి వంశం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అసలు బైరెడ్డి కుటుంబం గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీదా అని నేను అడుగుతున్నా. ఈరోజు బైరెడ్డి కుటుంబము ప్రజా సేవలో ఉంది. రైతులకు ఏదన్నా కష్టం వస్తే ఫస్ట్ నిలబడేది బైరెడ్డి కుటుంబం. మీకేం తెలుసు నాయన? మొన్ననే ఆపరేషన్ అయిందంట నీకు. ఆ గుంకరాయి ఆయన తలపైన పడా, నీ పొట్టలో రాళ్ళు పడా, నువ్వు ఆపరేషన్ చేసుకుంటేవి. దయచేసి రెస్ట్ తీసుకోండి మీరు. ఎందుకు ఊరికే బయట అనవసరంగా మాట్లాడుతున్నావు? ఈరోజు మహిళలు అనే వాళ్ళు ఏమంత చిన్న చూప, అంత చులకన మహిళలంటే ఏమి? బైరెడ్డి పేరు నేను పెట్టుకోకూడదా? నేను ఒక డాక్టర్ని, ఇక్కడ నా సర్టిఫికేట్లన్నీ బైరెడ్డి అనే ఉంటుంది. ఏమి వారసత్వం మహిళలకి పట్టదా? నువ్వేమన్నా కొత్తగా లా తీసుకొచ్చినావా? లా తీసుకొని రావాలనుకుంటే ఈ 10 రోజులే సమయంలో నువ్వు తీసుకొని రానైనా మార్చుకుంటా నేను బైరెడ్డి నుంచి. అసలు మా అత్తమామలకు మా ఆయనకు లేని ఇబ్బంది వీళ్ళకెందుకంట ఇబ్బంది? ఈరోజు ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి ఎంపీ గారు. అంతేగాని అనవసరంగా రెచ్చగొట్టి, ముఖ్యంగా నన్ను రెచ్చగొడితే మటుకు మీరు దయచేసి తల దించుకునేలాగా ఉంటారు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి దయచేసి నా జోలికి రాకండి. నా పని నాది, మీ పని మీది. ఇంకొక మాట, మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకు అంటే ఇంతవరకు నేను ఏం సేవ చేశానో అని నేను ఎప్పుడు ప్రజలకు చెప్పుకోలే. మీరే అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. అట్లాగే ధన్యవాదాలు ఇంకో విషయానికి కూడా. పాపం నామినేషన్ వేసి వచ్చినాడు బయటికి. నామినేషన్ వేసి వచ్చి ఖచ్చితంగా మీరు నన్ను గెలిపించండి, సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీని గెలిపించండి అని అన్నాడు ఆయన. ధన్యవాదాలు బ్రహ్మి గారు, మీరు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమన్నారు. మీ నోటనే సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమన్నారు కాబట్టి ధన్యవాదాలు. అంటే ఏంటి ఎంపీ గారి మనసులో? అవుట్డేటెడ్ అంటే దోచుకోవడము, దాచుకోవడము అప్డేటెడా? ప్రజాసేవ చేసే వాళ్ళు ఈరోజు అవుట్డేటెడ్ అయిపోయినారా? లేదంటే ప్రజా సమస్యల పైన ప్రజల వెంట ఉంటే అవుట్డేటెడ్? ఈయనలాగా కనబడకుండా, అడ్రస్ లేకుండా, అసలు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఎట్లా ఉంటారో తెలియదు మన నంద్యాల పార్లమెంట్కి. 5 సంవత్సరాల క్రితము ఆయన కనబడలే, ప్రచారం చేయలే. ఆయనకి ఇచ్చినారు, సీటు గెలిచినాడు. 2.5 లక్షల మెజారిటీతో గెలిచినాడని మీరు అన్నాడు. మరి 2.5 లక్షల మెజారిటీతో గెలిచుంటే ఆయన ఏం అభివృద్ధి చేసినారు? 2.5 లక్షల మెజారిటీతో నిన్ను నమ్ముకొని ప్రజలు ఓటు వేశారు. మరి మీరు ఏం చేశారు నంద్యాల పార్లమెంట్? మీరు అప్డేటెడ్ గురించి మాట్లాడద్దండి. ఎవరు అవుట్డేటెడ్? రౌడీజం చేస్తే అప్డేటెడా? ఈరోజు ఏం మీసాలు దిక్కుకుంటా కూర్చుంటే అప్డేటెడా? ఆ మీసాలనే పెరగడానికి నేను వచ్చిన. ఎవరు అప్డేటెడ్, ఎవరు అవుట్డేటెడ్ అనేది 10 నెలలో తెలిసిపోతుంది అనుకుంటే మరి మీ ఎంపీ సీటు త్యాగం చేసినా ఈ ఒక్క రోజు అంతే. ఈ ఎంపీ సీటు త్యాగం చేసి వాళ్ళకి ఎవరైతే మీసాలు తిప్పుతున్నారో వాళ్ళకి
పాపం దిక్కు లేకుండా పోయింది. ఎమ్మెల్యే నిన్ను అంటాడు, ఎమ్మెల్యే ఎవరైనా సరే నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని, ఇక్కడ నేనే ఎమ్మెల్యేని అని అంటాడు. ఇది ఇచ్చే విలువ. పాపం సుధీర్ గారికి చెప్పండి, ఆయన పరిస్థితి కూడా పాత ఎమ్మెల్యే ఆర్థర్ గారు చొక్కా విప్పి పన్నినాడు ఒక దళిత ఎమ్మెల్యేని. అదే పరిస్థితి ఆయనకు కూడా రాబోతుంది. ఇప్పుడే గుర్తించి పాపము ఆయన వెనక్కి పోతే, కడపకు పోతే బాగుంటుంది. ఎందుకంటే ఇది రౌడీల రాజ్యము. గెలవరు కానీ ఈ 10 రోజుల్లో చుక్కలు చూపిస్తాడు అంతే నేను చెప్పాను.